హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 40. రితిక మాట వినకుండా అక్షర అంతు చూస్తానని మొండిగా ప్రవర్తిస్తున్న సిద్ధార్థ్ చెంపపై గట్టిగా కొట్టాడు అతని తండ్రి హరిప్రసాద్. దాంతో షాక్ అయిన సిద్ధార్థ్ డాడ్ అని విస్మయంగా అన్నాడు. వెంటనే వనిత కూడా వెళ్ళి తన కొడుకుని పట్టుకుంది. యూ బ్లడీ, వరుణ్ నీకోసం ఎంత చేశాడు? అతన్ని తక్కువ చేసి మాట్లాడతావా? తనే లేకుంటే నువ్వు ఇక్కడ ఉండేవాడివే కాదు అని ఆవేశంగా అన్నాడు హరిప్రసాద్. డాడ్ ప్లీజ్, మీరు కూడా ఏంటి? కూల్, వాడికి ఏదో ఒకటి చెప్పి ఫారెన్ పంపిద్దాంలే అని తన తండ్రిని కూల్ చేసే ప్రయత్నం చేసింది రితిక. కానీ సిద్ధార్థ్ మాత్రం మొండిగా నో వే అక్క, ఆ అక్షర వల్ల నువ్వు నేను ఎంత సఫర్ అయ్యాం, దాని అంతు చూసే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని మళ్ళీ అదే మాట చెప్పాడు. దాంతో మరోసారి కోపం తెచ్చుకున్న హరిప్రసాద్ అతన్ని కొట్టబోతుంటే ఇంతలో ఆగండి అంకుల్ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన వరుణ్. దాంతో హరిప్రసాద్ ఆగిపోయాడు. అతన్ని అక్కడ చూసిన రితిక కాస్త షాక్ అవుతూ సిద్ధు మాటలు విక్రమ్ వినలేదు కదా అని మనసులోనే అనుకుంది. కానీ వరుణ్ మాత్రం కూల్గా సిద్ధార్థ్ దగ్గరికి వచ్చి నీకు నీ లైఫ్ ముఖ్యమా లేదంటే అక్షర పతనం ముఖ్యమా అని అడిగాడు. అతను ఎందుకు అలా అడుగుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూసి నాకు రెండూ ముఖ్యమే అని ముఖం ముడుచుకొని చెప్పాడు సిద్ధార్థ్. బట్ ఇప్పుడు అక్షర జోలికి వెళ్తే నీ లైఫ్ పాడవుతుంది. బెటర్ నువ్వు ముందు నీ లైఫ్ చూసుకో. ఆ అక్షర్కి లెసన్ చెప్పే టైం త్వరలోనే వస్తుంది. అప్పటి వరకు కాస్త వెయిట్ చేయాలి. అప్పుడే మనం కొట్టే దెబ్బకి తను కోలుకోలేదు అని చెప్పాడు వరుణ్. ఆ మాట వినగానే వావ్ బావా, మీరు అక్షరకు లెసన్ నేర్పించాలని అనుకుంటున్నారా? గ్రేట్, నేను మీ గురించి కోరుకునేది ఇదే. పనివాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి బావా అని పళ్ళు కొరుకుతూ అన్నాడు సిద్ధార్థ్. ఆ మాటకు ఆన్సర్ చేయకుండా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, విల్ సీ హౌ ద టర్మ్స్ విల్ టర్న్ అన్నాడు వరుణ్. దాంతో ఓకే బావా, నీ మాట మీద నేను ఫారెన్ వెళ్తాను అని చెప్పాడు సిద్ధార్థ్. ఓకే లెట్స్ పార్టీ అని సింపుల్గా అన్నాడు వరుణ్. దాంతో అందరూ నార్మల్ అయ్యారు. వెంటనే సిద్ధార్థ్ షాంపెన్ బాటిల్ ఓపెన్ చేయడంతో అందరూ కలిసి డ్రింక్ చేస్తున్నారు. రితిక వరుణ్ని అనుమానంగా చూస్తుంది. వరుణ్ నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు, కానీ అతని బిహేవియర్ హార్ట్ఫుల్గా లేదు. అది గమనించిన రితిక కమ్ వరుణ్ అంటూ తనను తీసుకొని అక్కడి నుంచి పక్కకు వెళ్ళింది. ఇద్దరూ డ్రింక్ గ్లాస్తో బయటికి నడిచారు. లాన్లో నడుస్తుండగా వాట్ హ్యాపన్ వరుణ్ అని అడిగింది రితిక. నథింగ్, ఎందుకలా అడుగుతున్నావు అని అడిగాడు వరుణ్. నువ్వు సిద్ధు అన్న మాటలను విన్నావా అని అనుమానంగా అడిగింది రితిక. వరుణ్ ఏం మాట్లాడలేదు. దాంతో అతను విన్నాడని అర్థం చేసుకున్న రితిక అతని భుజంపై చెయ్యి వేసి నెమ్మదిగా ఐఎమ్ సారీ వరుణ్ అని బాధగా అంది. ఇందులో నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు రితిక? సిద్ధు ఆవేశంలో అన్నా కూడా ఆ మాటలు నిజమే కదా. ఆ అక్షరం మీద ఉన్న లస్ట్తో నా కళ్ళు మూసుకుపోయాయి. నేనే తనకే అనవసరంగా లీనియన్స్ ఇచ్చాను. అది ఎంత తప్పో నాకిప్పుడే మెల్లిగా అర్థమవుతుంది అని చెప్పాడు. బట్ సిద్ధు నిన్న అలా అనడం తప్పే వరుణ్, రియల్లీ ఐఎమ్ సారీ అంటూనే అతని పెదవుల్ని అందుకుంది రితిక. వరుణ్ ఆమెను అవాయిడ్ చేయకుండా ఓ చేతిని ఆమె నడుము చుట్టూ వేసి కిస్ చేశాడు. మెల్లగా అతన్ని వదిలిన రితిక ఐ వాంట్ యూ మోర్ వరుణ్ అని హస్కీ వాయిస్తో అడిగింది. దాంతో ఆమె పెదవులపై మళ్ళీ అంటనట్లు కిస్ చేశాడు వరుణ్. సరిగ్గా అదే టైంలో రితిక కమ్ డిన్నర్ చేద్దాం అని పిలిచింది వనిత. దాంతో విసుగ్గా వస్తున్నామా అని చెప్పి వరుణ్ వైపు బేలగా చూసేసరికి భుజాలెగరేసి చిన్న స్మైల్ ఇచ్చాడు వరుణ్. ఆ తర్వాత అందరితో కలిసి డిన్నర్ కంప్లీట్ చేసి అతను ఇంటికి వెళ్ళిపోయాడు. మరోవైపు ఇండియా వచ్చిన నందిని తన ఫ్రెండ్ రూమ్లో ఉన్న లగేజ్ని తీసుకొని ధీరజ్ ఇంటికి పూర్తిగా షిఫ్ట్ అయిపోయింది. మరుసటి రోజు ఉదయం ధీరజ్, మురళి, విక్రమ్ కలిసి ఇండియాలో ల్యాండ్ అయ్యారు. ధీరజ్, మురళి ఇద్దరూ ధీరజ్ ఇంటికి కారులో స్టార్ట్ అయితే ధీరజ్కి జాగ్రత్తలు చెప్పి విక్రమ్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటికే అక్షరకి ఎగ్జామ్ ఉండడంతో ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయింది. విక్రమ్ ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతన్ని చూస్తూనే విష్ చేసిన హేమంత్ సార్, ఆ సిద్ధార్థ్ ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి ఇటలీ వెళ్తున్నాడు అని చెప్పాడు. ఓ, అయితే వాడికి సెన్స్ ఉందన్నమాట. గుడ్. ఇంతకీ మన గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అని వర్క్ డీటెయిల్స్ అడిగాడు విక్రమ్. మన టార్గెట్ టైం కంటే 1 వీక్ ముందే అయిపోతుంది సార్ అని చెప్పాడు హేమంత్. వెరీ గుడ్. ఇంతకీ అక్షర వెంట ఉన్న సెక్యూరిటీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అని ల్యాప్టాప్ ఆన్ చేస్తూ అడిగాడు విక్రమ్. ఎస్ సార్, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్.
ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు అని చెప్పాడు హేమంత్. ఓకే, యూ కెన్ గో అని చెప్పి తన వర్క్లో పడిపోయాడు విక్రమ్. మరోవైపు శివాని ఫ్రెష్ అయి వచ్చేసరికి ఆ రూమ్ మిడిల్లో ఉన్న టేబుల్ మీద అల్లం టీ పొగలు కక్కుతూ కనిపించింది. అప్పటికే నీళ్లలో ఎక్కువ రోజులు ఈది తర్వాత వర్షంలో కూడా తడవడంతో ఆమెకు జలుబు గొంతు నొప్పి స్టార్ట్ అయినట్లు అనిపించింది. అందుకే ఆ అల్లం రసం చూడగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించి గబగబా దాని దగ్గరికి వెళ్ళింది. అదే సమయంలో దాని కింద ఒక స్లిప్ కనిపించడంతో దాన్ని ఓపెన్ చేసి చూసింది. అందులో హ్యావిట్ అని కర్సివ్ రైటింగ్లో ఓ మెసేజ్ ఉంది. అది చూసిన శివానీకి ఆ మెసేజ్లోనే అతను తనను కమాండ్ చేసినట్లు అనిపించింది. అంతేకాకుండా ముందు రోజు రాత్రి అతను తన విషయంలో చేసింది గుర్తొచ్చిన తర్వాత బహుశా ఈరోజు కూడా ఏమైనా చేయడానికి అందులో ఏదైనా మత్తుమందు కలిపాడేమోనని అనుమానం కూడా రావడంతో ఇక దాన్ని తాగే ధైర్యం చేయలేదు శివాని. ఆ తర్వాత తల తిప్పి ఆ రూమ్ మొత్తాన్ని పరిశీలనగా చూసింది. ఆ తెల్లని బెడ్పై ముందు రోజు రాత్రి జరిగిన విధ్వంసానికి నిదర్శనంగా బ్లడ్ మార్క్స్ కనిపించాయి. అవి రెడ్ కలర్లో నుండి మెరూన్ కలర్లోకి మారిపోయాయి. అది చూసిన శివాని పళ్ళు కొరుకుతూ, ఎక్కువ రోజులు ఇక్కడ ఉండకూడదు, ఎలాగైనా సరే నా ఫ్రెండ్ బబ్లుని కాంటాక్ట్ అవ్వాలి, దానికోసం ఏమైనా దొరుకుతుందేమో చూడాలి అనుకుంటూ ఆ రూమ్ మొత్తం వెతికింది. కానీ ఎక్కడా ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ దొరకలేదు. ఆ రూమ్ మొత్తం చూడడానికి వైట్ కలర్లో ఉండి ఫస్ట్ టైం చూస్తే చాలా స్పెషల్గా అనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు అందులోనే ఉండడం ఆమెకు నరకంగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఎలాంటి గాడ్జెట్స్ కూడా లేకపోవడంతో అసలు మరేదో ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్లు ఫీల్ అవుతుంది శివాని. దాని గురించి ఆలోచిస్తూ ఇది చూడడానికి ప్రైవేట్ ఐలాండ్లా ఉంది. ఈ ఐలాండ్లో ఈ ఇల్లు, ఈ ఇంట్లో ఆ మనిషి తప్ప ఇంకేమీ లేదు. మరి అతనికి తినడానికి ఉండడానికి ఈ వస్తువులన్నీ ఎలా వస్తున్నాయి అంటే ఖచ్చితంగా బయట వాళ్ళతో ఏదో కమ్యూనికేషన్ ఉండే ఉంటుంది. సో లివింగ్ రూమ్లో కానీ అతని రూమ్లో కానీ ఫోన్ లేదా ల్యాప్టాప్ ఉండొచ్చు. వెళ్ళి తెచ్చుకొని బబ్లుని కాంటాక్ట్ అయితే సరి అని తనకు తానే చెప్పుకొని రూమ్ డోర్ ఓపెన్ చేసింది శివాని. అంతే, ఎదురుగా వీల్ చైర్లో కూర్చొని కనిపించాడు అతను. వెంటనే షాక్ అవుతూ ఒక్క అడుగు వెనక్కి వేసిన శివాని, ఇతనేంటి ఈ రూమ్ ముందున్నాడు? నిన్నటిలా ఏమైనా చేద్దామనుకుంటున్నాడా? నిన్నంటే నేను స్పృహలో లేను కాబట్టి సరిపోయింది. ఈరోజు నా మీద చెయ్యి వేస్తే ఆ చేతులు కూడా విరిచేసి మనిషిని పనికి రాకుండా చేస్తాను అనుకుంటూనే సీరియస్గా అతన్ని చూసింది. కానీ అతను మాత్రం ఆమె కోపాన్ని పట్టించుకోకుండా, ఆల్రెడీ కోల్డ్ అటాక్ అయ్యే ఉంటుంది కదా, ఈ మెడిసిన్ వేసుకుంటే రేపు మార్నింగ్కి సెట్ అవుతుంది అంటూ ఓ చిన్న మెడిసిన్ బాటిల్ను ఆమె ముందు పెట్టాడు. ఆ మాటతో ఇది మరో ప్లాన్ అయి ఉంటుందా అని ఆలోచిస్తూ దాన్ని తీసుకోకుండా అలాగే నుంచుంది శివాని. అదేమీ పట్టించుకొని అతను ఆ బాటిల్ను అక్కడే ఉన్న షెల్ఫ్లో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతన్ని చూస్తూనే ఆ బాటిల్ తీసి స్మెల్ చూసింది శివాని. దాని మీద మెడిసిన్ నేమ్ కానీ ప్రిస్క్రిప్షన్ కానీ ఏదీ లేదు. జస్ట్ లైట్ క్రీమ్ కలర్లో ఉంది. ఆమె డాక్టర్ చదివింది కనుక స్మెల్తోనే ఆ మెడిసిన్ జలుబుకి, థ్రోట్ ఇన్ఫెక్షన్కి సంబంధించిందని అర్థం చేసుకొని దాన్ని గొంతులో పోసేసుకుంది. అది కాస్త వగరుగా మంటగా అనిపించినా 2 సార్లు దగ్గు వచ్చి వెంటనే ఆమె గొంతు ఫ్రీ అయిపోయింది. దాంతో ఇదేం మెడిసినో కానీ చాలా బాగా త్వరగా రిలీఫ్ ఇచ్చింది అనుకుంటూ ఆ బాటిల్ని మరోసారి గమనించి డస్ట్బిన్లో పడేసి ఇక బయటికి వెళ్లే ధైర్యం చేయలేక ఆ రూమ్ డోర్ను క్లోజ్ చేసేసింది శివాని. బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ అన్నింటినీ తీసి పక్కన పడేసి కబోర్డ్లో ఉన్న మరొక బెడ్షీట్స్ తీసి దాని మీద పరిచింది. ఆ తర్వాత కిటికీలు కూడా టైట్గా క్లోజ్ చేసింది. ఇక ఈగ కూడా ఆ రూమ్లోకి రాదు అని నిర్ధారించుకున్న తర్వాత బెడ్పై వాలిపోయి ప్రశాంతంగా నిద్రపోయింది. ఇంతలో ఆమె పూర్తిగా నిద్రపోయిందని నిర్ధారించుకున్న అతను ఈగ కూడా దూరని ఆ గది డోర్ని ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి డస్ట్బిన్లో కనిపించిన మెడిసిన్ బాటిల్ చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఆ తర్వాత వీల్ చైర్ను నిద్రపోతున్న శివాని వైపుకు తిప్పుకొని ఆమె దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే ప్రశాంతమైన నిద్రలో ఉంది శివాని. ఆమె వేసుకున్న తన డ్రెస్ వైపు చూసి చిన్న స్మైల్తో చాలాసేపు ఆమెని చూస్తూ ఉండిపోయాడు అతను. ఆ తర్వాత అప్రయత్నంగా అతని చూపు అక్కడే టేబుల్పై ఉన్న అల్లం టీపై పడింది. అది అలా నిండుగా ఉండడంతో అతని కళ్ళు కోపంతో నిండిపోయాయి. మరోవైపు ఈవినింగ్ టైంలో అక్షర లాన్లో మొక్కలను చెక్ చేస్తూ స్పెండ్ చేస్తుంది. అదే సమయంలో విక్రమ్ కారు రావడంతో అది చూసిన అక్షర చిన్న స్మైల్తో తన దగ్గరకు వెళ్ళి, అప్పుడే ఆస్ట్రేలియా నుండి వచ్చేసారా అని నవ్వుతూ పలకరించింది. నేను మార్నింగే వచ్చాను, ఆఫీస్కి కూడా వెళ్ళొస్తున్నాను.
అని చిన్న స్మైల్తో చెప్పాడు విక్రమ్. ఓ, మీరు ఫ్రెష్ అయ్యి కాఫీ ప్రిపేర్ చేస్తాను అంది అక్షర. ఓకే అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు విక్రమ్. అతని వెనక్కి వెళ్ళిన అక్షర కాఫీ ప్రిపేర్ చేస్తుంటే ఫ్రెష్ అయి వచ్చిన విక్రమ్, నేను లాన్లో ఉంటాను, అక్కడికి తీసుకొచ్చే అక్షర అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్షర ఇద్దరి కోసం కాఫీ ప్రిపేర్ చేసి లాన్లోకి వెళ్ళి విక్రమ్కి ఒక కప్ ఇచ్చి తాను కూడా అక్కడే కూర్చుంది. ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు? కాఫీ సిప్ చేస్తూ అడిగాడు విక్రమ్. ఫైన్, నా వరకు నేను బాగా రాస్తున్నాను. ఫైనల్ రిజల్ట్ వస్తే కానీ ఎలా రాస్తానో తెలీదు అని అంది అక్షర. ఓకే, సిద్ధార్థ నుంచి మళ్ళీ ఏమైనా కాల్ వచ్చిందా అని అడిగాడు విక్రమ్. నో విక్రమ్, నేను ఆ నెంబర్ బ్లాక్ చేశాను, సో ఇంకేం రాలేదు అని చెప్పింది అక్షర. ఓకే అన్నాడు విక్రమ్. ఇంతలో కాఫీ అయిపోవడంతో అతని చేతిలోని కప్పు కూడా తీసుకెళ్లి లోపల పెట్టేసి వచ్చిన అక్షర పైప్ తీసుకుని చెట్లకు నీళ్లు పడుతోంది. విక్రమ్ అక్కడే కూర్చొని మొబైల్లో ఏవో మెయిల్స్ చూసుకుంటున్నాడు. ఇంతలో అనుకోకుండా తల తిప్పి అక్షర వైపు చూడగా అక్షర చెట్లకు నీళ్లు పెడుతూనే వాటిని తడుముతూ ప్రతి చెట్టుని ప్రత్యేకంగా పలకరిస్తోంది. అది చూసిన విక్రమ్ క్రేజీ గర్ల్ అని నవ్వుకుంటూ ఇంతలో అక్షర అని పిలిచాడు. ఏదో ఆలోచనలో ఉన్న అక్షర ఆ పిలుపు విని సడన్గా విక్రమ్ వైపు తిరిగేసరికి ఆ పైపు కూడా అతని వైపు పెట్టేసింది. దాంతో పైప్లోని వాటర్ అంతా విక్రమ్ పైపు పడిపోయాయి. ఓ సారీ సారీ విక్రమ్ అని అంటోంది కానీ కంగారులో ఆ పైపును మాత్రం పక్కకు పెట్టడం లేదు. దాంతో విక్రమ్ పూర్తిగా తడిచిపోయాడు. అప్పటికి కానీ స్పృహలోకి రాని అక్షర వెంటనే చేతిలోని పైపును కింద పెట్టి పరిగెత్తుకుంటూ విక్రమ్ దగ్గరికి వచ్చేసి తన చున్నీతో అతని ముఖాన్ని తలను క్లీన్ చేయడం మొదలుపెట్టింది. దాంతో సీరియస్గా ఆమె చేతులను పక్కకు నెట్టేసి అక్కడి నుంచి ముందుకు కదిలాడు విక్రమ్. అది చూసి బిక్కముఖం వేసింది అక్షర. కానీ ఇంతలోనే 4 అడుగులు ముందుకు వేసిన విక్రమ్ అక్కడే ఉన్న పైపును తీసుకొని వెంటనే అక్షర మీదకు పెట్టేశాడు. అది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని అక్షర ఒక్కసారిగా ఉలిక్కిపడి విక్రమ్ అని అరిచింది. అదేమీ పట్టించుకోకుండా ఆమెను నిలువెల్లా తడుపుతుంటే వెనక్కి తిరిగిన అక్షర అక్కడి నుండి పరిగెత్తడానికి ప్రయత్నించింది. కానీ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆపకుండా నీళ్లు కొడుతూనే ఉన్నాడు విక్రమ్. దాంతో అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చిన అక్షర పైపును విక్రమ్ వైపు తిప్పడానికి ట్రై చేసింది. కానీ విక్రమ్ ఆమెకు అవకాశాన్ని ఇవ్వలేదు. ఇద్దరి మధ్య పైపులో నీళ్లు పైకి వెళ్తూ మళ్ళీ వచ్చి వర్షంలా ఆ ఇద్దరినే తడిమేస్తుంటే చాలాసేపు ఆ ఇద్దరు నువ్వంటే నువ్వు అంటూ ఆ వాటర్తో ఆడుకున్నారు. వాళ్ళ ఆటలో ఆ సాయంత్రం కాస్త చీకటి పడటంతో పాటుగా ట్యాంకులో నీళ్లు కూడా అయిపోయి పైపు నుండి నీళ్లు రావడం ఆగిపోయింది. అప్పటికి కానీ ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని షాక్ అయ్యారు. విక్రమ్ ఫుల్గా తడిచిపోయి తన చార్మింగ్ లుక్స్తో లవర్ బాయ్లా ఉంటే అక్షర హెయిర్ అంతా లీవ్ అయిపోయి ఆమె తడిచిన అందాలు బహిర్గతం అవుతూ వెన్నెల కాంతిలో ఇంకాస్త అందంగా మెరుస్తోంది. ఆమెనే చూస్తున్న విక్రమ్ ఆమె నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. అతని చూపు తనను వేడెక్కిస్తుంటే ఆ వేడిని చల్లని గాలి భర్తీ చేస్తోంది. ఆమెకు అతి సమీపంగా ఉన్న విక్రమ్ తనకే తెలియకుండా ఆమె మెడపై నుండి చేతిని ముందుకు పోనించి ఆమె హెయిర్ పట్టుకొని దగ్గరగా వెళ్ళాడు. అతనంత దగ్గరగా ఉండడంతో ఆమె పెదవులు వణుకుతున్నాయి. వాటిని అందుకోవాలి అనుకున్న విక్రమ్ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ ఒక్కసారిగా లాన్లో లైట్స్ ఆన్ అయ్యాయి. దాంతో వెంటనే ఈ లోకంలోకి వచ్చి ఆమెను వదిలేశాడు విక్రమ్. ఇక ఎక్కువసేపు అక్కడ ఉండలేక అక్షర కూడా కంగారు పడిపోతూ నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షర. వెళ్ళిపోతున్న ఆమెనే చూస్తూ మ్యాజిక్ గర్ల్ అనుకున్నాడు విక్రమ్. రూమ్లోకి వచ్చిన అక్షర తన అదురుతున్న గుండెను అదుపు చేసుకుంటూ అసలేం జరుగుతుంది, విక్రమ్ గారికి నేను దగ్గర అవుతున్నానా అనే ప్రశ్న తనలో తానే వేసుకుంటూ నోనో, నేను ఇక్కడ ఓ కాంట్రాక్ట్ కోసం వచ్చాను, ఇకపై నా లిమిట్స్లో నేను ఉండాలి అని మనసులోనే నిర్ణయించుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అక్షర. మరోవైపు ధీరజ్ మురళి ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తుండగా నందు ఏమైనా ఫోన్ చేసిందా మురళి అని అడిగాడు ధీరజ్. లేదు సార్ అని చెప్పాడు మురళి. అసలు తను సేఫ్గా ఇండియా వచ్చిందా లేదా, ఆ విషయం కనుక్కున్నావా అని కొంచెం చిరాగ్గా అడిగాడు ధీరజ్. వచ్చారు సార్, నేను కనుక్కున్నాను అని చెప్పాడు మురళి. ఆ మాటతో సైలెంట్ అయ్యాడు ధీరజ్. అయితే అప్పటికే ధీరజ్ ఇంటికి నందిని వచ్చేసిందన్న విషయం తెలుసుకున్న మురళికి ఇప్పుడు ఆమెను ఇంట్లో చూస్తే ధీరజ్ ఎలా రియాక్ట్ అవుతాడోనని టెన్షన్గా ఉంది. కాసేపటికి కారు ఇంటి ముందు ఆగడంతో ధీరజ్ మురళి ఇద్దరూ కారు దిగారు. ధీరజ్ ఇంట్లోకి వెళ్ళడానికి ముందే నవ్వుతూ అతనికి ఎదురుగా వచ్చిన నందిని హాయ్ ధీరజ్, కమ్ కమ్ వెల్కమ్ అని నవ్వుతూ ఇన్వైట్ చేసింది.
ఆమెను అక్కడ చూసిన షాక్ అయిన ధీరజ్, నువ్వేంటిక్కడ అని సీరియస్గా అడుగుతూ లోపలికి వెళ్ళాడు. ఇకపై నేను ఇక్కడే ఉండాలని, నీతోనే ఉండాలని, నీ వెనకే ఉండాలని డిసైడ్ అయిపోయాను అని చెబుతూనే లోపలికి వచ్చింది నందిని. దాంతో వెనక్కి తిరిగి, నీకేమైనా మెంటలా, నువ్వు నాతో ఉండడం ఏంటి అని విసుగ్గా అడిగాడు ధీరజ్. లిజన్ ధీరజ్, నువ్వు అనవసరంగా స్ట్రెయిన్ అవ్వకు. నేను ఇకపై నీతోనే ఉంటాను. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. నువ్వు నాతో కోపంగా ఉంటావా, ప్రేమగా ఉంటావా అనేది నీ ఇష్టం. బట్ నెక్స్ట్ 6 మంత్స్లో నువ్వు ఏం చేసినా సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆ తర్వాత నువ్వు ఆపినా నేను ఆగను అని ఖచ్చితంగా చెప్పింది నందిని. ఆమె అలా ఎందుకు అంటుందో అర్థం కాక నుదురు చిట్లించి ఆమెను చూసిన ధీరజ్ ఆ తర్వాత ఆమె వెనకే కనిపించిన మురళి వైపు ఓ లుక్ వేశాడు. వెంటనే ఆ చూపుల నుంచి తప్పించుకున్న మురళి, మేడం, మీరు ఇక్కడ ఉంటే సార్కి ఇబ్బంది అవుతుంది. ఇలాంటి డెసిషన్స్ తీసుకోకండి అని నెమ్మదిగా చెప్పాడు. ఇక ఈ విషయంలో నో మోర్ డిస్కషన్స్. ఆంటీ వాళ్ళకి నేను ఆల్రెడీ కాల్ చేసి చెప్పేశాను. వాళ్ళు కుదిరితే ఒక 3-4 డేస్లో వచ్చేస్తారట. చూడు ధీరజ్, ఆంటీ వాళ్ళ కోసమైనా సరే నువ్వు నాతో మంచిగా ఉండు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్పింది నందిని. నా పేరెంట్స్ గురించి నీకెందుకంత ఆలోచన? వాళ్ళని అడ్డు పెట్టుకొని నాతో గేమ్స్ ఆడాలనుకుంటున్నావా అని సీరియస్ అవుతూ అడిగాడు ధీరజ్. పేరెంట్స్ని అడ్డు పెట్టుకొని గేమ్ ఆడే టైప్ నేను కాదు ధీరజ్. ఎందుకంటే నాకు పేరెంట్స్ లేరు కదా, వాళ్ళ వాల్యూ నాకు బాగా తెలుసు అని చెప్పి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తూ, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ ప్రిపేర్ చేశాను అని చెప్పింది నందిని. ఆమె అలా ఇంట్లోనే తిరుగుతూ ఉంటే ధీరజ్ మనసుకు కూడా ఏదో తెలియని ప్రశాంతత అనిపించింది. ఇక దాంతో ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్తుంటే, సార్, నేను ఓసారి ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పాడు మురళి. ఒకసారి కాదు మురళి గారు, మీరు ఇక ఇంట్లోనే ఉండండి. మీ డ్యూటీ టైంలో వస్తే సరిపోతుంది. ధీరజ్ని నేను చూసుకుంటాను అని డైనింగ్ ఏరియా నుంచే చెప్పింది నందిని. ఆ మాటతో ధీరజ్ వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మురళి. ధీరజ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి అతని కోసం డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ కూర్చుంది నందిని. అతను రాగానే, కమ్ ధీరజ్ అని పిలిచింది. ధీరజ్ వెళ్ళి సైలెంట్గా కూర్చోగానే అతని ముందు తాను రెడీ చేసిన జావ ఉన్న బౌల్ను పెట్టింది. అది చూసి ఆమెను చూస్తూ ఉండగానే, నువ్వు ఏదో డైట్ ఫుడ్లో ఉండి లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నావు కదా, మురళి గారు చెప్పారు అని చెప్పింది నందిని. దాంతో మౌనంగా అతను జావ తాగబోతుంటే తనకి కూడా జావనే పెట్టుకొని సిప్ చేయబోయింది నందిని. అది చూసిన ధీరజ్ ఒక్కసారిగా ఆమె ముందున్న బౌల్ను కిందకు నెట్టేశాడు. అది వెళ్ళి కింద పడి భల్లున పగిలిపోయింది. దాంతో సడన్గా మారిన అతని ప్రవర్తనను భయంగా చూసింది నందిని. ధీరజ్ కళ్ళు అప్పటికే నిప్పులు కురిపిస్తున్నాయి. ఆ తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.